తను గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందిస్తూ మరి వాక్యానికి సమయానికి వారికి అప్పగిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు అడవి కొలంలో పుట్టెను. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వాక్యం చెప్పక్కర్లేదు కానీ నిజంగా ఇంతమంది సేవకులు ఉంటూ మనకెంతో ధన్యత. అసలు కోత విస్తారము పనివారు తక్కువని బైబిల్ చెప్పింది, కానీ నేడు అడవికల్ని గ్రామంలో కోతే తక్కువ, పనివారు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నందుకు మరి పోలని పాటలు, పోలని విషయాలు తెలుసుకునే వాళ్ళమే, కానీ టయానికి రాలేదు. ఇలాంటివన్నీ మిస్ అయిపోవడం వల్ల గొప్ప గొప్ప వారిని అందరినీ కూడా అలా మౌనంగా కూర్చోబెట్టేయాల్సి వస్తుంది. ఇది చాలా వరకు మనం చేస్తున్న అన్యాయము. టైం ఎంతండి పాస్టర్ గారు? టైం ఎంత వేశారు మీరు? టైం ఎంత ఇచ్చారు? నాకు కాదు, పాంప్లెట్లు. మీటింగ్ సమయం 6 గంటలైతే 8 దాటిన తర్వాత వచ్చిన తర్వాత ఎంత చెప్పాలనుకున్నా వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొండ బోర్లించి పడిపోద్ది అప్పటికి. కాబట్టి అన్నీ కిందకే వెళ్ళిపోతాయి, లోపలికి ఏమీ వెళ్ళవు. కనుక నేను కూడా ఏం చెప్పాలనుకుంటలేదు. కానీ చూడండి, నిజంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 1-3 వచనాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములు అనియు, యెహోవా నాటిన చెట్లు అనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి చక్కటి పాఠ్యభాగము లూకాసు సువార్త 2వ అధ్యాయము మరి 8వ 10వ వచనం నుంచి 14 వచనాల వరకు చదివించారు. 14వ వచనములో ఉన్నది ఏంటి అంటే, పరలోకములో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము. క్రిస్మస్ అంటే సమాధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానము ఎప్పుడు వస్తుంది అంటే, యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం పుట్టి బంధకములో ఉన్నవారిని, చెరలో ఉన్నవారిని, బూడిదలో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని, భారముతో ఉన్నవారిని, చీకట్లో ఉన్నవారిని విడిపించటానికి ఆయన పుట్టాడు. ఇప్పుడుకి కూడా ఆయన పుట్టింది ఎందుకనేది మనం చెప్పేది. ఎందుకంటే విడిపించబడిన వాళ్ళందరూ కూడా ఇంకా విడిపింపబడే వాళ్ళకి చెప్పడానికే ఈ క్రిస్మస్లు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఒక 25-30 సంవత్సరాల క్రితానికి మా ఊరు ఇదే కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మరి మా సమాన వయస్కులు, లేకపోతే మాకన్నా పెద్దోళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ కొత్త వాళ్ళందరికీ నేను చాలా కొత్తగా ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 30 సంవత్సరాల క్రితము ఇక్కడ మా బాప్టిస్ట్ చర్చ్లో క్రిస్మస్ జరిగిందంటే ఇట్లా మేము ఎలా ఉండేవాళ్ళం అంటే, గాజులు వేసుకుని, బొట్లు పెట్టుకుని, పువ్వులు పెట్టుకుని, ఏదో ఒకటి ఒక కొత్త బట్ట అనేది ఏదన్నా ఉంటే వేసుకుని అందరి వైపు అలా చూసుకుంటా వచ్చేవాళ్ళం. ఎందుకంటే క్రిస్మస్ అంటే అర్థం తెలియక, మాకు తెలియక. ఎందుకంటే అప్పుడు నా పేరు నాగేంద్ర, నేను నాగ పూజ చేసేదాన్ని. అక్కడికి ఎలా వెళ్ళేదాన్నో ఇక్కడికి అలాగే వచ్చేదాన్ని. నాకు తెలియక బంధకంలో ఉన్నాము. అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, చదువు లేక, బుద్ధి లేక, నత్తిదానిగా ఉండి, బండదానిగా ఉండి, మొద్దుదానిగా ఉండి, బురదలో, పేడలో, పొరులతో ఇక్కడ అసలు క్రిస్మస్ అంటే అర్థమే తెలియకుండా ఉండేదాన్ని. మేమందరం అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. అటువంటిది ప్రభువారు మా ఇంట్లో అంతా కూడా సారాలు, సిగరెట్లు, ప్యాకెట్లు, కొట్లాట్లు, బూతులు, గొడవలు,
రోజు మా ఇంటి ముందు గొడవలే. మా ఇంట్లో నుంచి మా అన్నయ్యలు, మా నాన్న అందరూ కూడా తాగుబోతులు. అటువంటి పరిస్థితిలో మా జీవితము తినటానికి లేక, ఉండటానికి లేక, ఉన్న ఇల్లు కూడా తాకట్లో ఉండి, తర్వాత కట్టుకుంటానికి లేక, ఇక పందులు తెలుసు మన ఏరియాలో పందులు ఎక్కువగా ఉంటాయి. ఆ పందులు ఎలా బ్రతికినా మేము అలా బ్రతికేమనే సంగతి ఇక్కడ చాలామందికి తెలీదు. ఇలాంటి తెల్ల వస్త్రం కట్టుకుని ఇలాంటి వెలుగులో నిలబడి హ్యాపీ క్రిస్మస్ అంటానికి కూడా చేతగాని దాన్ని. దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజుని అనగలిగానంటే కారణం ఏంటంటే నా నత్తితనాన్ని, మొద్దుతనాన్ని, బండతనాన్ని, పనికి మాలిన ఆ యొక్క బంధకాలన్నీ, ఆ యొక్క బూడిద బ్రతుకు, ఆ భారభరితమైన బ్రతుకు, ఆ దుఃఖకరమైన బ్రతుకుని ప్రభువారు నా జీవితంలోకి వచ్చి ఆయన నాలో జన్మించిన తర్వాతనే అది పోయింది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము అందులో చెప్పేది ఏంటంటే ప్రతిదండన దినము, ఒకటి హితవస్త్రము, రెండోది ప్రతిదండన దినము ఒకేసారి ప్రకటింపబడింది. చాలాసార్లు ప్రభువారు చెప్పేది ఏంటంటే నా పక్షంగా ఉండే వాళ్ళకి హితవస్త్రము అంటే మేలు. దేవుని స్తోత్రం. నా పక్షం కాని వారికి కీడు అంటే ప్రతిదండన. సాతాను క్రియలకి ప్రతిదండన చేయటానికి యేసుప్రభువారు పుట్టారు. నిజంగా నీ జీవితంలో యేసుప్రభువారు పుడితే సాతాను క్రియలు లైమైపోతాయి. ఆయన పుట్టిందే సాతాను క్రియలు లైం చేయడానికి. ఇంకా మనము అవతానికి క్రైస్తవులమే చాలా పాటలు పాడుతున్నాం, మంచి డాన్సులు వేస్తున్నాం, మంచి ప్రసంగాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ప్రతిదండన దినంలోనే ఉన్నాం. ఇంకా హితవస్త్రం అనేది మన జీవితంలోనికి రాలేదు. ఎందుకంటే హితవస్త్రం అనేది మేలుకరమైంది, శాంతి సమాధానంతో నింపబడేది. యేసు ప్రభువారు నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి హితవస్త్రము నా జీవితంలో జరిగి, మేలు జరిగి, సమాధానము, ఆయన భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి మాత్రమే సమాధానము. దేవునికి స్తోత్రం. మరి మన అభిషేక్ కుమార్ గారు చెప్పినట్టుగా నీతి, యథార్థత, సత్యము, దర్శనము, ప్రవచనము, పరిశుద్ధాత్మ శక్తి ఖచ్చితంగా ఎవరిలో అయితే క్రీస్తు జన్మిస్తాడో వారికి అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మనల్ని పడిపోకుండా, చెడిపోకుండా, జారిపోకుండా కాపాడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. అట్టి వారికి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనములో ఏమని చెప్తున్నారు? త్వరగా చదవండి. 7, 8, 9 వచనాలు చదివండి అమ్మా. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవునికి స్తోత్రం. మేము చాలా ఈ గ్రామంలో అవమానభరితులముగానే ఉన్నాం. మాకు అందరికిలాగా పొలాలు లేవు, స్థలాలు లేవు, ఏమీ లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ అవమానానికి గురి అయిపోయిన మా జీవితాలు దేవుడు రెట్టింపు ఘనతను ఇస్తున్నాడు. రెట్టింపు ఘనత అంటే ఆయన దత్తం చేసుకున్న బిడ్డలు లేక మొదటి పుట్టిన బిడ్డలకి మాత్రమే రెట్టింపు ఘనతను అందుతారు. ఆదికాండం 48వ అధ్యాయంలో 22వ వచనంలో యాకోబు గారు యోసేపు గారు చెప్తారు, నేను కష్టపడిన దాంట్లో నా విల్లు, నా బలములో నేను కష్టపడిన దాంట్లో నీకు రెట్టింపు నేను ఇస్తానని చెప్తున్నాడు యోసేపు గారికి. ఆ యోసేపు గారికి రెట్టింపు ఎందుకు ఇవ్వాలి? ఆ వెనకాల పుట్టినోడికి రెట్టింపు ఎందుకు ఇవ్వాలి అంటే ఆయన ఇష్టం పుట్టించేవాడు. దేవునికి స్తోత్రం. ఇష్టం పుట్టించేయటం అంటే అందాన్ని చూసి, జ్ఞానాన్ని చూసి, మంచి పనులు చేసి అని అవ్వచ్చు, లేకపోతే ఆయన రూపంలో ఉన్నందుకు అవ్వచ్చు ఇష్టం పుట్టేది. కానీ యోసేపు గారు ఆ కుటుంబం అందరినీ కూడా దేవుని తట్టు నడిపించి పోషించగలిగిన వాడు. అందుకనే రెట్టింపు ఘనతకి యోగ్యుడు. దేవుని స్తోత్రం. బైబిల్ ప్రకారంగా ముందు పుట్టిన వాళ్ళకే రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదాలు. కానీ దేవుని ఆత్మపూర్వకంగా కొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా చూస్తే దేవుని ఆత్మచేత ఎవరు నింపబడి దేవుని చిత్తంలో నడుస్తారో వాళ్ళకి రెట్టింపు. మా తల్లిదండ్రులకి మేము 8 మంది పిల్లలమైతే 4 ఆడవాళ్ళు 4 మగవాళ్ళం అయితే నేను నెంబర్ 4. నేను మధ్యలో ఉన్నాను. నాకన్నా చిన్నోళ్ళకి నాకన్నా పెద్దోళ్ళకి అంటే నేను మధ్యలో ఉన్నాను. అందరూ కూతో కదా చదివినా నేను అసలు బళ్ళోకి వెళ్ళిన దాన్ని. మనుషులు తలంపులు నాకు అసలు అర్థం అయ్యేవి కాదు. అటువంటిది ఆయన నన్ను అభిషేకించి నన్ను రెట్టింపు ఘనతకు అర్హురాలుగా నన్ను చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నాకన్నా ముందు వాళ్ళకి, వెనకాల వాళ్ళకి నేను మాదిరికరంగా నడవటానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఒక్క మా ఇంట్లోనే కాదు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ
ఏ దేశానికి వెళ్తే ఆ దేశం, ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో నన్ను రెట్టింపు ఘనతకి యోగ్యురాలిగా నన్ను చేసిన దేవుడు యేసుక్రీస్తు జన్మ వల్లనే ఇవన్నీ జరిగినాయి. నా నీతి భక్తి, నా జ్ఞానము, నా చదువు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదంతా దేవుని ఆత్మతో ఆయన నడిపించేటప్పుడు మనం లోబడితే చాలు, ఆయనే అన్నీ చేసుకుంటాడు. అందుకే ఆయన పుట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని చెప్పండి, 8, 9 వచనాలు అందులో చదివితే ఎందుకు అలా జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు చాలా క్లియర్గా. న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయం చేయటం ఆయనకి ఇష్టం. అంటే చాలాసార్లు ఉదయం కూలికి వచ్చినవాడు మధ్యాహ్నము మరి 3 గంటలకు వచ్చినవాడు కూలికి వచ్చినవాడికి ఒకటే రంగా ఇచ్చాడు, 5 గంటలకు వచ్చినవాడు కూడా ఒకే కూలి ఇచ్చాడు. ఆ ముందు వచ్చిన వాళ్ళు చాలా బాధపడుతుంటే ఆయన అంటాడు, నా సొమ్ము నేను ఇచ్చుకుంటే నీకేంటి మంట అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఊరికనే ఇష్టంలో అయిపోతామా మనము అంటే ఊరికనే ఇష్టం అవము. చూడండి 3వ వచనంలో మనం చదివాం, నీతిమంతులని మస్తకి వృక్షములని పేరు పెట్టిన వాళ్ళు ఎక్కడ నాటబడితే వాళ్ళు ఇష్టం పుట్టిస్తారు అంటే నీటి నాటబడి ఉండాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుతాం. అది చదివినప్పుడు 2 మార్గాలు మనకు కనిపిస్తాయి. ఏంటయ్యి? దుష్టుని ఆలోచన చెప్పని నడిచేవాళ్ళు, దేవుని చిత్తానుసారంగా నడిచేవాళ్ళు. దేవుని చిత్తానుసారంగా నడిచేవాళ్ళు వాళ్ళు మొక్కలు ఎక్కడ నాటబడతారు అంటే నీటి ఓరన నాటబడతారు. నీటి కాలువలు ఎవరిని నాటబడతామంటే ఎప్పటికప్పుడు నీరు తీసుకుంటూ పచ్చిగా ఉంటుంది అనమాట ఆ చెట్టు. కానీ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే ఆ చెట్లే కానీ మస్తకి వృక్షాలే కానీ నీతిమంతులే కానీ నీళ్లు లేక ఎండిపోయిన స్థలంలో ఉన్నారు. తీసారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 30-31 వచనం. మస్తకి వృక్షం వలెను నీరు లేని తోట వలెను అగుదురు, బలవంతులు నార పీచు వలె ఉందురు. దేవుని స్తోత్రం. ఎందుకు? అగ్ని కనకము వలె ఉండును. ఎందుకంటే నీరు లేకుండా బ్రతుకుతున్నారు. అంటే వాక్యము లేకుండా, దైవ ఆత్మ గైడెన్స్ లేకుండా, దేవుని ఆత్మ లేకుండా నడుస్తున్నారు. మీరు విన్నారు, మర్చిపోయి ఉంటారు. ఎమ్మానుయేల్ గారు ఒక్క మాట, చక్కటి మరి నక్షత్రం లాంటి మాట ఒక మాట మాట్లాడారు. అది ఏంటి అంటే, ఈ పండుగలు ఎందుకు అంటే మనం వెలిగింపబడిన వారిమి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మచేత నమ్మి బాప్తిసం పొందుట ద్వారా వెలిగింపబడిన వారిమి. కానీ మళ్ళీ ఏమైపోతుంది? ఈ వెలుగు ఏమైపోతుందంట? మెల్లిమెల్లిగా ఆరిపోతానికి రెడీగా ఉంది. కాబట్టి మరలా నూనె పోసి వెలిగించడానికి ఈ హెచ్చరికలు, ఈ కూటాలు, ఈ మెసేజ్లు, ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ డ్యాన్సులు, ఈ పాటలు, ఇవన్నీ కూడా ఆరిపోయే దీపాన్ని వెలిగించుకుంటానికి. ఇప్పుడు ఫిలోమన్ గారు ఒక పాట పాడుతుంటే ఆత్మ రగిలిపోతుంది. దేవునికి స్తోత్రం. అబ్బా, ఆరాధించే వేళ నీ హస్తాలు నన్ను తాగుతున్నాయి అన్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, హృదయము మన్నింపబడతలేదా? అవన్నీ మన్నింపబడటానికి, రగిలింపబడటానికే ఈ కూటాలు అనే సంగతి, క్రిస్మస్ అనే సంగతి, ముఖ్యంగా ఈ డిసెంబర్ నెల మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తారీఖు ఇంకా ప్రాముఖ్యమైనది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో హామాన్ గారు ఒక తారీఖు పెట్టాడు. దేనికంట? యూదులందరూ నాశనం చేసేయాలి. స్త్రీలు, పురుషులు, యవనులు అందరూ కూడా ఒకే తారీఖున నాశనం అయిపోవాలి. 6 నెల అనగా డిసెంబర్ నెల. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ నెల 13వ తారీఖు మొత్తం యూదుల్ని నాశనం చేద్దామని శత్రువైన హామాన్ గారు పెట్టిన తారీఖు అది. నిజంగా ఈ 12వ నెల డిసెంబర్ మనకి ఎంత శ్రేయస్కరమైందంటే, అటువంటి సాతాను క్రియలను, వాడి పన్నాగాలను, వాడి యుక్తిని, వాడి తంత్రాలను లయపరచడానికి యేసు ప్రభువు వారు పుట్టానని ప్రతి వీధి, ప్రతి వాడ మైకుల చేత మరి లైటింగ్ చేత మనకి చూపిస్తున్నాడు. నేనున్నాను మీ మధ్యలో అని. దేవునికి స్తోత్రం. 30 సంవత్సరాల క్రితం మా ఇల్లు గేదెల పాక కంటే పనికి మాలిందిగా చీకటికి అమ్మేసి రోదన, వేదన, దుఃఖముతో ఆ తాగుడు, ఆ సిగరెట్లు, ఆ యొక్క కొట్లాట్లు, ఆ అప్పులు,
నిండిపోయి బాధలో ఉండేవాళ్ళం. ఆ చీకట్లోకి యేసు ప్రభువారు వెలుగుగా మా జీవితంలోకి వచ్చి ఆయన ఇచ్చిన వెలుగు ఆరిపోకుండా ఇంకా రగిలించుకుంటానే ఉండేలాగా ఆ వాక్యం అనే నీటి యోరన నాటబట్టడానికి దేవుడు నాకు ఆ గొప్ప ఘనతనిచ్చాడు. అంతేకాదు ఈ స్థలం గురించి మీకు చాలామందికి తెలియదు. ప్రేమ దేవుని బిడ్డలారా, 30 సంవత్సరాల క్రితం ఇది ఒక పాకిదొడ్డిది. పాకిదొడ్డి పెంటలు, కంపు, ముళ్ళు, తుప్పలు, చీకటి కమ్మేసి ఇక్కడ ఉండేది. నిజంగా ఈ స్థలానికి ఇంత ఘనత, ఆ పశువుల పాకకి అంత ఘనత, ఆ గాడిదలకి అంత ఘనత, ఆ చీకట్లో ఉన్న వారికి అటువంటి వెలుగు ఈ క్రిస్మస్ ద్వారా ఇచ్చి ఎటువంటి స్థలాన్ని అందముగా అందరం ఇక్కడే కూర్చునేలాగా చేసిందో మన బ్రతుకులు కూడా అంతే. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం చేతగాని వాళ్ళమి, పనికి మాలిన వాళ్ళమి, ఎవరికి ఉపయోగం లేని వారమే. కానీ యేసుక్రీస్తు మనలో జన్మించినప్పుడు మనము ఇంత ఘనత, ఈ స్థలం ఎలా ఘనతగా ఉందో మన జీవితాలు కూడా అంతే ఘనతగా ఉంటాయని ప్రభు మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ నూనెను రగిలించుకుంటూ ఉండాలి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, చిన్నపిల్లలు డాన్స్ చేసిన, పెద్ద పిల్లలు డాన్స్ చేసిన, ఆ డాన్స్ వైపు కాదు, మ్యూజిక్ వైపు కాదు, కానీ దాంతో పాటుగా దాంట్లో ఉన్న ఆ యొక్క అర్థాన్ని కూడా మన జీవితం కోసం తీసుకోవాలని ప్రభు మనం చేస్తున్నాను. నేను ముగించే ముందు ఒకటి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యేసు ప్రభు పుట్టిన తేదీ డిసెంబర్ నెలలో ఇచ్చారు. యేసు ప్రభు చనిపోయిన తేదీ ఎప్పుడండి? మార్చి, ఏప్రిల్ నెలలో ఇస్తున్నారు. మరి ఆయన తిరిగి లేచిన తారీఖు పునరుద్ధాన దినము, పెంతెకోస్తా. ఆ యొక్క దినములో మరి క్రైస్తవులందరి మీదకి, శిష్యులందరి మీదకి దేవుని ఆత్మ వచ్చినట్టు మనం చూస్తాం. పునరుద్ధాన దినాన్ని ఆయన తిరిగి లేచాడు. కానీ ఈ మూడిట్ల గురించి మనకు బాగా తెలుసు. అసలు ఎందుకు నూనె పోసుకుంటా వెలిగించుకుంటూ ఉండాలంటే 10 మంది కన్యకుల గురించి మనకు బాగా తెలుసు. నూనె ఉందనుకుని భ్రమ కలిగిన వాళ్ళు సగం మంది విడిచిపెట్టబడ్డారు. ఇది భయంకరమైన విషయం. ఇవన్నీ నూనె పోసుకుని వెలిగించుకునేది ఎందుకంటే మనకు ఒక్కటి తెలీదు, తారీఖు. దేనికి తెలియదు చెప్పండి? తారీఖు. ఆయన రాకడ తారీఖు మనకి తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాకడి కోసం మనం సిద్ధపడ్డాలి. లాస్ట్కి ఇంకొక వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 వచనం నుంచి 24 వచనాల వరకు మన బ్రతుకులో కావాలని ప్రభువారు ఇటువంటి క్రిస్మస్లు, అందరూ దేవుళ్ళు ఒక్కసారి పుడతారు, కానీ యేసు ప్రభువారు ఈ 31st వరకు పుడతానే ఉన్నాడని మనం ప్రకటించుకునే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత చెప్పుకున్నా తరగదండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవర్తించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేనికంట నీ కూటాలు, దేనికంట ఆదివారపు ఆరాధనలు, దేనికంట ఉపవాస ప్రార్థనలు, దేనికంట ఈ కోడికలు, దేనికంట ఈ హెచ్చరికలు అంటే ఆత్మను ఆర్పుకోకుండా ఉండటానికి. ఎందుకంటే ఆ తారీఖు మనకి తెలియదు. ఏది? ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళే తారీఖు మనకు తెలియదు. కాబట్టి అప్పటి వరకు ఆత్మను ఆర్పుకోకుండా ఆ యొక్క ఆత్మ వెలుగులో నడుస్తూ ఆయన ముఖాన్ని చూసుకుంటూ ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూసే ఆ యొక్క పద్ధతిలో మనం ఉండటానికి ఇటువంటి కూటాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. మన ఆత్మయు శరీరము ప్రాణము కూడా ఎలా ఉండాలంట? ఆయన రాకట్లో నిందారహితముగా ఉండాలి. అందుకే మనము ఏర్పాటు చేయబడ్డాం, పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించితివి, అర్హుడవు. పిలచిన నీవు నిజమైన వాడవు, హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని హెచ్చించడానికి
హెచ్చించడానికి ఆయన ఆలోచన ఉంది. కోరుకున్న ప్రతి ఒక్కరిని హెచ్చించడానికి ఆయనకి ఆలోచన ఉంది. ఆయన పైన ఆధారపడటానికి అనేకమైన ఆధారాలు మనకు చూపిస్తున్నాడు. yes Lord, వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును, నిన్ను నమ్మెద. చెప్తారా? ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన నమ్మాలి. ఆ పాటల ద్వారా నమ్మాలి, మాటల ద్వారా నమ్మాలి, దర్శనాల ద్వారా నమ్మాలి, ప్రవచనం ద్వారా నమ్మాలి, నీ బ్రతుకుల పిలుపు ద్వారా నమ్మాలి.